ఏంటది? ఏంటి మెడికల్ క్యాంపు తీసేయాలా? వీళ్ళు గొడవ చేస్తారు, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఎంతసేపు పడుతుంది? టెంట్ వేయాలంటే గంట సేపు పడుతుంది, పీకాలంటే ఎంత? 10 నిమిషాలు చాలు. సార్ రేపు 8 మందికి వీప్ క్యాటరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ ప్యాక్ చేయండి, లగేజ్ కార్ లో పెట్టండి. అదేంటి సార్? ఇట్స్ బీన్ ఆర్డర్. మీరేం కంగారు పడకండి డాక్టర్. నిజమే, మీరేం కంగారు పడకండి. ఈ పిల్ల చచ్చిపోయింది. ఏంటి అలా చూస్తారు? ఈ బురదలో వీళ్ళు ఇన్నాళ్ళు బతకడమే బోనస్. పేడ పురుగులు ఉంటే చూశారు, పుట్టిన పావు గంటలో చచ్చిపోతాయి. అలాంటిది ఇది 10 ఏళ్ళు బతికింది, అదే ఎక్కువ. పోయిన నెలలో ఎంతమంది చచ్చిపోయారా? 25 మంది చచ్చిపోయారు. 26ది ఇంకెందుకు సెలైను తోలా. మోకలు రాలిపోతున్నాయి, బిడ్డలు చచ్చిపోతున్నారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. వద్దు వీరా, ఏడ్చుకో. అయ్యా వీరాని ఏడవద్దని చెప్పయ్యా, చెప్పు. సెటిల్ అయిపోతారా? తొందర కానివ్వండి. వస్తున్నాం. ఒక్క అంగుళం బ్యాండేజ్, 1 గ్రామ్ కాటను, 1 చుక్క స్పిరిట్ వీడి మీద వాడినా చంపేస్తాను కొడకలరా. బురదలో పురుగులు రైళ్ళు, సలైన్ దోల, లగేజ్ ప్యాక్ చేసి కార్లో పెట్టుకుని వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? ఎవడ్రా నువ్వు? సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. ఫ్రీడమ్ ఫైట్. అడ్డం బాణాలు ఉంటాయి. మా తాతకు బాగా ఇష్టం నా పేరు పెట్టేది. నచ్చలేదా? ఏంట్రా, ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా?
ఆగిపోయావా? అరు ఏందంటున్నావురా? ఆ గొంతేంట్రా నీ? ఇందాకడి నుంచి నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు. ఒక్క సెకండ్ లేట్ అంటే కసక్కమని తెగిపోతాడు మేడం. మా అసిస్టీర్ అంటే ఇదేనమాట. మీరందరు కలిసి బాగా ఎంకరేజ్ చేసి నేను వీళ్ళని చంపేసి చంచలు కూడా జైలుకి వెళ్ళిపోతే సేనాధారాలు వచ్చి ప్రసాదాలు పెడతారా? కుర్రాడు ఈడికి తెలీదు, పెద్ద ఆడవి నువ్వు అన్నా చెప్పి దొప్పించుకోవద్దు. వాడు ఎవరో నాకు తెలీదు. చూసుకోలేదు భయ్యా. భయ్యా నువ్వు అన్నట్టు నేను దేవుణ్ణి అయితే వీడిని చంపు వాడిని చంపు అనకూడదు. ఇది ఉందా? ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. ఓం నమః శివాయ. రాజు, నిజంగా నీకు పవర్స్ ఉన్నాయా? ఊరుకో. నీ కూడా అలాగే మైండ్ దొబ్బిందా? చచ్చిందని బతికించాను నేను షిర్డీ సాయిబాబానా? అది శ్రోత తప్పింది అంతే. గట్టిగా కుదిపేసాక లేచి ఉంచుంది. ప్రతి వాడు దేవుడు దేవుడు అంటే మోకాళ్ళు ఉనికిపోతున్నాయి, అంటే తడిసిపోతుంది సుబ్బు. ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఊరు కూడా పుట్టపడితే షిర్డీ లాగా అయిపోతుంది. పూలు పడగలు నా ఫోటోలు అమ్మి పారదొక్కుతారు. భయం వేస్తుంది సుబ్బు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు 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 అని నెత్తిన పెట్టుకుంటే పుట్టుక్కను మాయమైపోయాడేంటా అని నోటికొచ్చిన బూతులని తిట్టుకుంటారనమాట. పోనీ వెనక్కి వెళ్దామా? గుడి కట్టేస్తారా? చలేస్తుందా? చూసుకోవాలి కదా నాన్న. ఇలాంటి లారీలో వచ్చినప్పుడు షాలో దుక్కుతో ప్లాన్ చేసుకోవాలి. గాలి చూడు, పైన మంచు, నిమోనియా వచ్చేది. నువ్వు చిన్నపిల్లవని చెప్పడానికి కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? ఆ గడ్డి ఊతున్నావు. ఊతుంటే ఉప్పు ఉప్పు అన్నావు కానీ ఏంటి నీలో ఈ యాంగిల్ కూడా ఉందే? బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్లే మగాళ్ళే. బాగుంది. అసలు నువ్వు ఈ మూడ్లో ఉన్నావు కాబట్టి తూరుకున్నావు.
అదే నీ కోపం వస్తే ఏ రాయో పెట్టి నా నెత్తి మీద కొట్టి చంపేస్తావే. ఏ క్షణంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన ఉన్నప్పుడు నాకేం తెలుస్తుంది? నేను ఇటు మాట్లాడుతున్నా అటు చూడటం కాదు, ఇటు చూడు. అసలు నీ ఉద్దేశం అంటే నా పాటికి నేను ఇక్కడ పడుకుంటుంటే ఏ ఉద్దేశంతో వచ్చు, ఏం చేద్దామని వచ్చు, ఏం సాధి ఈ ఉద్దేశంతోనే వచ్చాను. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నా. గెట్ దుర్గా ప్రసాద్ ఆన్లైన్. సార్ ఫోన్ సార్. హలో, మీ అమ్మాయి ఎవడో టాక్సీ డ్రైవర్తో కనబడిందని చెప్తున్నారు. ఎక్కడా? కంగారు పడ్డం కాదు, ఏం చేయాలో ఆలోచించండి. నా పేరు పేపర్ లేకుండా చూడండి. ఆ టాక్సీ డ్రైవర్ నుంచి నా కోడల్ని తీసుకొచ్చి చూపించండి. అప్పుడు మీ కూతురు ఎవరితోనో లేచిపోయిందన్న విషయం మర్చిపోతాను. నాన్న, రే వాడిని నరికేసి నా కూతురు తీసుకురండి. ఏంటి నిన్ను నరికి నా కూతురు తీసుకురమ్మంటాను. దీన్ని తీసుకెళ్ళడానికి నన్ను నరకటం ఉంది, దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా? మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్య? మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి. రే ఆడు భయపడుతున్నాడు. భయ్య నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, అలాంటే భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. దాన్ని చిన్న పిల్లని చేసి రాజస్థాన్ లో నీ చుట్టూ తిప్పుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్ల దీని సైజ్ చూసావా? రాత్రి చేసిన పనులు చూడాలి, దడుచుకు చచ్చిపోయాడు. రే దాన్ని అన్నేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంట్రా? టీ తాగుతున్నాను సార్. టీ తర్వాత అయినా తాగొచ్చు. అదేంట్రా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు గట్టి కొడుతున్నాడు సార్. అయితే మొన్న పన్ను నొప్పిగా ఉందని పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఆ, జ్ఞానంతం వచ్చింది, పీకడానికి వారం రోజులు పట్టుద్ది అన్నాడు. ఆ, వాడు ఒక్కటి కొట్టాడు సార్. ఆ. రే అంటే ఆడికి గంతం పోయి జ్ఞానం వచ్చింది, మొత్తం లేకుండా పని తీస్తాను కదా, జర్రమంటది. ఇంటికెళ్ళి 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. మీరేం తగ్గకండి సార్. బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి 10 మందిని పెట్టాను. 10 మందికి పళ్ళు కొట్టమని చెప్పండి. మరి ఒక్కని కొడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా దగ్గర ఇంకా 10 మంది ఉన్నారు. ఇదిగో నేను కూడా ఒక్కడిని కొట్టి ఊరుకున్నాను, మొత్తం 10 మందిని కొట్టి పారుతా. నువ్వు కూడా వెళ్తాను వచ్చావు కదరా సార్ ఇక్కడేం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంత సార్ లీటర్ పెట్రోల్ ఎంత? సార్ సార్ వద్దు సార్, మా అబ్బాయి ముందు కొట్టకండి సార్. ఈ నింద తెచ్చారా? మా ఆవిడ ఒంట్లో బాగాలేదు, చూసుకోవడం కష్టంగా ఉందని.
కొడుకుని పెట్టుకుని ఏం పనులురా? కాన్వెంట్ ఫీజు కొంచెం టైట్ గా ఉందండి. ఎంత ఇస్తాడు? 3,000 సార్. 3,000? అంటే 4,000. ఓ 1,000 రూపాయలు వాడు తీసుకుని 3,000 ఇచ్చాడు సార్. పిల్లాడి ఫీజు దొబ్బేస్తారా నాకు? సార్ 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 అసలు 5,000 సార్. మీరేం గారు 1,000 రూపాయలు తప్పేసి నాకు 4,000 ఇచ్చాడు సార్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? ఆ, ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేయకూడదు తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలనుంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి? రెస్పెక్ట్. ఇప్పుడు రెస్పెక్ట్ ఒకటైనా, దానికి అదనంగా ఇంకేమైనా ఇస్తారండి? మీ అమ్మాయిని మీరు పట్టుకెళ్ళిపోవాలి. రాజు ఏం మాట్లాడుతున్నా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నీతో తిరిగిందో నీ బాబు వెనక పొడుచు పడుతున్నాడు. దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది. ఇంత రొమాన్స్ కోసం ఇంత వైలెన్స్ తట్టుకోలేని నీ బాబుతో వెళ్ళిపో. కార్లో కూర్చొని చావు. ఆ? కార్లో కూర్చోమ్మా. దీనికి బాడీ గార్డోడు. ఆ చూపేంట్రా, ఇంకోసారి ఆ టై వేసి కనపడ్డా టైతో ఉరేసేస్తాను నా కొడుకు. I hate you. దీపం వెళ్ళిపోతున్నాయి. కూడాలు పీకేశారు. మందులు పట్టుకుపోతున్నారు. ఏం తప్పు చేశామని సావదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసిపోలేదురా, ఊరేగింపుకెళ్ళాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు. మన పనే చేస్తాడు. వెళ్ళొస్తాడు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. ఏంచిపోయా? అక్కడ ఫోన్ లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయచ్చుగా. ఏ పెన్లో ఇంక్ లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ కింద తక్కువ లేదు. ఏంటో ఏం లేదు తాత. ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడు వస్తావో తెలీదు. సర్లే లోపలికి తల్లడు. ఇతరెవరో? అమ్మ దీనమ్మ, నువ్వెప్పుడు వచ్చావరా? ఏ నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. ఇప్పుడేంట్రా నా మీద ముసుకేసి మూట కట్టుకుని పట్టుకెళ్ళిపోతారా? అసలు నేనేం చేయగలను అనుకుంటున్నారు? నాకు తెలిసిందే 3 విషయాలు. 1 టాక్సీ తోడటం, 2 తేడా వస్తే అవతల ఒకటి పీకటం, 3 తెలుసా? అవతలకి బలం ఎక్కువ ఉందనుకో ఆడితో పీకించుకోవటం. అసలు నాలో ఏం చూసాను దేవుడు అనుకుంటున్నారు? ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్క మొలుస్తుంది సామె. నీకిందులో గింజే కనిపిస్తా ఉంది, నాకు చెట్టు కనపడతా ఉంది సామె.